హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లులు మాల్ వచ్చేసాం. చూడండి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఎంత బాగా జరుగుతున్నాయి. డెకరేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ నాకు చాలా చాలా నచ్చుతుంది. ఇది వచ్చేసి క్రిస్టమస్ స్ట్రీట్ షాపింగ్. చూడండి చైన్స్ కానీ బుట్టలు కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ కానీ అంటే చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో క్రిస్టమస్కి. చూస్తుంటేనే హ్యాపీ. ఇక్కడ వచ్చేసి హైపర్ మార్కెట్. చూడండి లులు మాల్లో ఎందుకు ఇంత హైప్ వచ్చిందంటే ఈ హైపర్ మార్కెట్ వల్లే లులు మాల్కి అంత హైప్ వచ్చింది. చూడండి చాలా డిఫరెంట్. నాకైతే క్యారెట్ సలాడ్స్ ఇవంటే నాకు చాలా ఇష్టం. సలాడ్స్ చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అప్పటికప్పుడు కట్ చేసి పెడతారు. అండ్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి పాస్తాతో చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. నాకు ఇవన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది కానీ బట్ ఇది అంత అన్హెల్దీ అనిపించింది. జ్యూస్ బాటిల్స్ అన్నీ డిస్ప్లే చేశారు. ఇక్కడ స్ట్రాబెర్రీ, పైనాపిల్, బీట్రూట్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూస్ ఉంటాయి. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 70 రూపీస్ అలా పడుతుంది. ఐస్ క్యూబ్లో జస్ట్ అలా పెట్టారు, ఓపెన్గా పెట్టారు. అండ్ దానికి డిస్ప్లే చేశారు. ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. జాంకాయ, యాపిల్ అన్నీ. యాపిల్ అయితే ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ సూప్ అండి. నాకు ఇక్కడ డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ సూప్ ఉంటుంది. నాకైతే ఇక్కడ బాగా చికెన్ మెజెస్టిక్ సూప్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి చీజ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అండ్ ఇవి అన్నీ లులు మాల్లోనే తయారు చేస్తారు ఈ ప్రొడక్ట్స్ అన్నీ. కింద వచ్చేసి అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ కానీ స్నాక్స్ కానీ లైక్ వింగ్స్ బిర్యానీస్ అన్నీ చాలా డిఫరెంట్ టైప్ ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం. లులు మాల్కి వస్తే కంపల్సరీ నేను ఇక్కడ కిందికి వెళ్తాను. ఎందుకంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ చాలా ఇన్స్టెంట్ ఫుడ్స్ ఉన్నాయి. బర్గర్ కానీ లేదంటే చికెన్ నగెట్స్, చికెన్ పాప్స్, ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. పాప్స్ కానీ ఇవన్నీ
ఇవి ఎప్పుడన్నా మనం తీసుకెళ్ళి ఇన్స్టెంట్గా ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు చేసేసుకోవచ్చు. నేను ఒకసారి ఇక్కడ తీసుకున్నా కూడా చాలా బాగున్నాయి టేస్ట్ వచ్చేసి. చూడండి నగెట్స్ కానీ ఇవన్నీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇది కూడా ఫ్రిడ్జ్ ఉంది. ఇక్కడ ఎగ్స్ కానీ లేదంటే ఇవి ఉంటాయి. చూడండి ఇక్కడ వచ్చేసి నా ఫేవరెట్ అండి. ఇవి ఉడకబెట్టుకొని తింటారు. అండ్ చిక్కుడుకాయలు ఇవన్నీ ఇక్కడ డిఫరెంట్ చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఫిషెస్ చూడండి, ఫిషెస్ స్క్రాబ్, పీతలు, రొయ్యలు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అండ్ రొయ్యల్లో అయితే టైగర్ రొయ్యలు, బ్లూ రొయ్యలు అలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఫిషెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ టైగర్ రొయ్యలు ఇవి మీడియం సైజ్ ఉన్నాయి, స్మాల్ సైజ్ ఉన్నాయి. అండ్ చేపలు కానీ చూడండి ఎన్ని. నా ఫేవరెట్ సెక్షన్ ఇది. నేను చూస్తూ విండో షాపింగ్ చేస్తానన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇక్కడ ఈ ప్లేస్ అంటే. నాన్ వెజ్ ఐటమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక్కడ వచ్చేసి బోటి ఉందండి. చూడండి బోటి చాలా నీట్గా ఫ్రెష్గా వాళ్ళే కడిగిస్తారు. చూడండి ప్యాకింగ్ కూడా బాగా చేశారు. ఎంత సింపుల్గా ఉందో. ఇది వచ్చేసి లివర్ అండ్ చాలా డిఫరెంట్ గోట్ నాలుక కానీ, బ్రెయిన్ కానీ, లేదంటే చూడండి కిడ్నీస్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ప్రతి పార్ట్ మన గోట్లో ఉండే ప్రతి పార్ట్ మన ఫిష్ ఎన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు ప్రతిదీ అన్నీ ఇక్కడ అవైలబిలిటీగా దొరుకుతాయి. చూడండి గోట్ హార్ట్ ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి 188 ప్రైస్, రీజనబుల్గా ఉంది. అండ్ ఇక్కడ మ్యాగ్నేట్ చేసి కూడా పెడతారు. ఇది చూడండి తలకాయ, కాళ్ళు, తలకాయ చూడండి. అండ్ ఇక్కడ ఆల్రెడీ వీటితో పాటు ఇక్కడ మనకు వచ్చేసి మ్యాగ్నేట్ చేసి డిఫరెంట్ టైప్స్ అంటే లైక్ మనకు చాలా డిఫరెంట్ టైప్స్లో ఉన్న మ్యాగ్నేట్ చేసి మసాలాలు మ్యాగ్నేట్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి అమ్మేస్తుంటారు ఇక్కడ. కానీ మనం ట్రై చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా ఎప్పుడన్నా వెళ్ళి ట్రై చేసుకోవచ్చు. ఫిషెస్ చూడండి ఎంత ఓపెన్గా పెట్టేశారో. ఐస్ క్యూబ్స్ మీద ఐస్ ఫ్లో మీద పెట్టేసి డిస్ప్లే చేశారు. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. అండ్ ఇది ఇంకా చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి.
ఇక్కడైతే మినీ కేక్స్ ఉంటాయి చూడండి, చాలా డిఫరెంట్. అంటే ఎంత ఒక 150 అట్లా ఉంటుంది కాస్ట్ వచ్చేసి. మనం ఎప్పుడన్నా ఒక 2-3 మెంబర్స్ ఉండి చిన్న బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలా బుజ్జి బుజ్జి కేక్స్ చూడండి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ కేక్స్. అన్ని కేక్లో చాలా ఉంటాయి. చూడండి, ఇవి వచ్చేసి బాగా చికెన్ని మిక్సీ పట్టి, ఇది ఎక్కువ అమెరికన్ స్టేట్స్లో దొరుకుతుంటాయి. బాగా మిక్సీ పట్టి ఇలా అప్పడాల్లా చేస్తారు. చాలామంది తెలియక ఫస్ట్ ఈ అప్పడాలు అనుకుంటారు, బట్ కాదు, అప్పడాలు కాదు, ఇది చికెన్తో చేస్తారు. అండ్ ఇవి సాసిగ్యూస్ తెలుసా, లైక్ పిజ్జా మీద వేస్తారు ఇవి. చూడండి, మనకి ఆల్ ఓవర్ ద ఇండియా కానీ లైక్ యూకేలో దొరికేవి కానీ మ్యాక్సిమం అన్నీ లులు మాల్లో దొరుకుతాయి మనకి. చూడండి, కేవలం సాసిగ్యూస్లోనే ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి చూడండి, పరాటా, మెంతి పరాటా అంటాం, మెంతాకుతో చేస్తారు. అండ్ ఇవి వచ్చేసి చపాతీ, ఇన్స్టెంట్ చపాతీస్ అన్నమాట. ఇవి వచ్చి ట్రయాంగిల్ పరాటా, ట్రయాంగిల్ షేప్లో ఉన్న పరాటాస్ అండి. చూడండి, చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఇన్స్టెంట్గా మనం ఎప్పుడన్నా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఇది తీసేసుకొని కాల్ చేసుకొని వేసేసుకొని తినేసేయచ్చు. మనకు చుట్టాలు వచ్చినప్పుడు ఇలాంటివి ఉంటే మనకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నాకు ఫేవరెట్ ఫుడ్ సెక్షన్ వచ్చేసి నాన్ వెజ్. చూడండి, ఫిష్, చికెన్ డ్రమ్ స్టిక్స్ కానీ, చికెన్ తందూరి కానీ చూడండి ఎన్ని ఉన్నాయో. నాకైతే ఫేవరెట్. నేను కంపల్సరీ లూలు మాల్ వచ్చానంటే ఈ ప్లేస్కి మాత్రం కంపల్సరీ వస్తాను. వీక్లీ వన్స్ అయినా నేను ఈ ప్లేస్కి వస్తాను, ఎందుకంటే నేను చూసి ఆస్వాదిస్తూ ఉంటాను ఎలా ఉంటాయి ఏంటని. నాకైతే ఇక్కడ చాలా చాలా ఇష్టము. ఇదిగోండి, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇంకా నాన్ వెజ్ ఐటెంలో బిర్యానీ నా ఫేవరెట్. అంటే ఎవరి ఫేవరెట్ కాదు చెప్పండి, ప్రతి ఒక్కరి ఫేవరెట్ బిర్యానీ. అండ్ ఇది వచ్చేసి చికెన్ తందూరి, చికెన్ బాగా మ్యాగ్నేట్ చేసి ఫ్రై చేసి పెట్టారు. చూడండి ఎన్ని ఉన్నాయో. వచ్చేసి వెజ్ ఐటమ్స్ అండి, వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ కర్రీస్, వెజ్ పన్నీర్ కర్రీ అండ్ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, పన్నీర్తో చేశారు. అండ్ పిట్టు పైన చూస్తున్నారా, పిట్టు. ఇదండి మన లూలు మాల్లో వెరైటీస్ వచ్చి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్